మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ నెల 23న చైత్ర పౌర్ణమి మరియు హనుమాన్ జయంతి చాలా శక్తివంతమైన రోజు. ఈ సంవత్సరం హనుమాన్ జయంతి మంగళవారం వచ్చింది. మంగళవారం హనుమంతుడికి ప్రీతికరమైన రోజు. ఈ రోజున మందార ఆకుతో ఇలా చేస్తే చాలు ఇల్లు భూములు కొనుక్కుంటూనే ఉంటారు. చాలా మందికి సొంత ఇల్లు కలగానే ఉండిపోతుంది. ఒకవేళ సొంత ఇల్లు ఉన్నా ఆస్తులు ఉండవు. భవిష్యత్తు తరం కోసం ధనం పోగు చేయాలని, భూములు లేదా ఇల్లులు కొనుక్కోవాలని అనుకుంటూ ఉంటారు. అయితే కొన్ని కారణాల వల్ల కొనలేకపోతూ ఉంటారు. అలాంటి వారు చైత్ర పౌర్ణమి రోజున మందార ఆకుతో ఒక చిన్న పరిహారాన్ని చేయండి. మందార చెట్టుకు చాలా ప్రాముఖ్యత ఉంది. 5 దేవతా వృక్షాలలో మందార చెట్టు కూడా ఒకటి. మందార చెట్టు యొక్క ఆకులతో పూలతో కొన్ని పరిహారాలు చేయటం వల్ల మీ జీవితం మారిపోతుందని, మీ కోరికలు నెరవేర్చుకోవచ్చు అని పరిహార శాస్త్రంలో చెప్పబడింది. చైత్ర పౌర్ణమికి మన సనాతన ధర్మంలో చాలా విశిష్టత ఉంది. ఈ పవిత్రమైన రోజున మందార ఆకుతో ఏం చేయాలో ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఇక వీడియోలోకి వస్తే, చైత్ర మాసం శుక్లపక్ష పౌర్ణమి తిథినే చైత్ర పౌర్ణమి అని అంటారు. చైత్ర పూర్ణిమను కూడా అదృష్ట పౌర్ణమిగా పరిగణిస్తారు. ఈరోజు ఉపవాసం ఉండటం వల్ల కోరికలు నెరవేరటమే కాకుండా భగవంతుడి అపారమైన అనుగ్రహం పొందవచ్చునని భక్తులు విశ్వసిస్తూ ఉంటారు. ఈరోజు చంద్రుడికి ప్రత్యేక పూజలు చేస్తారు. పౌర్ణమి అనేది ప్రతి నెలా వస్తుంది, కానీ చైత్ర పౌర్ణమికి మాత్రం సనాతన ధర్మంలో ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. పురాణాల ప్రకారం చైత్ర పౌర్ణమి రోజు నాడు శ్రీ మహావిష్ణువుకు విధి విధానాలతో పూజలు చేయటంతో ఆయన ప్రత్యేక అనుగ్రహం పొందుతారని నమ్ముతూ ఉంటారు. చంద్రుడికి వ్రతం చేయటం వల్ల కావలసిన ఫలాన్ని అందజేస్తాడని ప్రతీతి. అంతేకాకుండా దానం చేయటం ద్వారా చంద్రుడు ప్రసన్నమవుతాడని విశ్వసిస్తూ ఉంటారు. ఈరోజు గంగానదిలో స్నానం చేయటం ద్వారా దుఃఖాలను అధిగమించవచ్చు. గంగా స్నానం చేయలేని వారు ఈరోజు తులసి స్నానం చేయటం ద్వారా లక్ష్మీదేవి అనుగ్రహం పొందవచ్చునని పండితులు చెప్తూ ఉన్నారు. ఏ ఉపవాసమైనా పూర్తి భక్తి, నిష్ఠ, విశ్వాసంతో పాటించకపోతే దాని ఫలితం లభించదు. ఇదే నియమం చైత్ర పౌర్ణమికి కూడా వర్తిస్తుంది. ఇందుకోసం పౌర్ణమి రోజున బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేసి ఉపవాస వ్రతం ఆచరించాలి. ఈరోజు లక్ష్మీదేవిని పూజించాలి. అనంతరము రాత్రికి చంద్రుడికి నీరు అర్పించి పూజించాలి. అనంతరం బ్రాహ్మణుడికి ఆహారము దానం చేయాలి, లేదా పేద వ్యక్తికి దానం చేయవచ్చు. ఈ విధంగా చేయటం ద్వారా చంద్రుడు సంతోషించి కోరికలను నెరవేరుస్తాడని నమ్ముతూ ఉంటారు. చైత్ర పూర్ణిమ సద్గుణ సానుకూల ఫలితాలను ఇస్తుందని అంటారు. రాముడికి అతి ప్రీతిపాత్రుడైన ఆంజనేయుని జయంతి కూడా ఈరోజే జరుపుకుంటారు. చైత్ర పూర్ణిమను బజరంగబలి జయంతి అని కూడా పిలుస్తారు. ఈ రోజున హనుమంతుణ్ణి ప్రత్యేక పూజలు చేస్తారు. ఇలా చేయటం ద్వారా ఆంజనేయుని అనుగ్రహం కలుగుతుంది. ఆయన అనుగ్రహం పొందటమే కాకుండా సమస్త పీడలు, భయాలు తొలగిపోతాయని విశ్వసిస్తూ ఉంటారు. చైత్ర పూర్ణిమ రోజున సత్యనారాయణని పూజిస్తారు. ఈ రోజున ఉపవాస నియమాన్ని కూడా ఆచరిస్తూ ఉంటారు. రామాయణం లేదా భాగవత కథను వినలేని వారు ఈరోజు సత్యనారాయణ స్వామి కథను వివరిస్తారు. పూర్ణిమ రోజున ఈ కథను ఇంట్లో పూర్తి చేసుకోవటం వల్ల ప్రత్యేకమైన ఫలం లభిస్తుంది. అంతేకాకుండా ఇంట్లో ఆనందము, శ్రేయస్సుతో పాటు ఆరోగ్య అష్టైశ్వర్యాలు లభిస్తాయి. ప్రతి పూజ మాదిరిగానే చైత్ర పూర్ణిమకు కూడా సొంత ప్రాముఖ్యత ఉంది. ఆకాశంలో చంద్రుడు పూర్తి స్థాయిలో కనిపించడాన్నే పూర్ణిమ అంటారు. దీని అర్థం చీకటిపై కాంతి విజయం సాధించటం, అంటే చెడుపై మంచి విజయం సాధించటం అని అంటారు. ఈరోజు ప్రత్యేక పూజలు చేయటం వల్ల ప్రత్యేక ప్రయోజనాలు లభిస్తాయని, భక్తుల బాధలను తొలగిస్తారని పండితులు చెప్తూ ఉంటారు. ఈ రోజున దానాలు చేయటం ద్వారా మంచి ఫలితాలు లభిస్తాయి. ఇక ఈ పవిత్రమైన రోజున మందార ఆకుతో ఏం చేయాలో తెలుసుకునే ముందు మా వీడియోకి లైక్ కొట్టి శ్రీరామ అని కామెంట్ చేయండి. ఇక ఈ శక్తివంతమైన రోజున ఉదయాన్నే నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకొని చక్కగా స్నానం చేసి శుభ్రమైన బట్టలు వేసుకొని పూజ గదిని అలంకరించుకోవాలి. మీ పూజ గదిలో ఉన్న హనుమంతుడి చిత్రపటానికి చక్కగా పూలతో అలంకరణ చేయండి. ఈ సంవత్సరం ఏప్రిల్ 23వ తేదీ ఉదయం 9:03 నుండి 10:41 వరకు హనుమంతుడిని పూజించడానికి అనుకూలమైన సమయంగా ఉంది. ఈ సమయంలో హనుమంతుడిని నియమనిష్టలతో పూజించి ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ పరిహారం చేస్తే మీ మనసులో ఉన్న ఎటువంటి కోరికలు అయినా సరే అతి త్వరలోనే నెరవేరుతాయి. సకల దోషాలు తొలగిపోతాయి, అష్టైశ్వర్యాలు ప్రాప్తిస్తాయి.
ఇక హనుమంతుడి పటాన్ని పూజకు సిద్ధం చేసుకుని మీకు దగ్గరలో ఉన్న మందార చెట్టు దగ్గరకు వెళ్ళి కొన్ని పువ్వులు వాటితో పాటు ఒక ఆకును తీసుకొని రండి. కొంచెం పెద్దగా ఉండే ఆకును తీసుకోండి. ఇప్పుడు ఆ ఆకును చక్కగా పసుపు నీటితో లేదా గంగాజలంతో శుభ్రం చేయండి. ఇప్పుడు ఆ ఆకును ఒక ప్లేట్లో పెట్టి దానిపై ఒక బెల్లం ముక్కను పెట్టండి. అలాగే కొన్ని నానబెట్టిన కందులను ఆ ఆకుపై పెట్టండి. మందార ఆకుపై బెల్లం మరియు నానబెట్టిన కందులు పెట్టి హనుమంతుణ్ణి సింధూరంతో పూజించండి. నెయ్యితో దీపం వెలిగించండి. హనుమాన్ జయంతి రోజు నెయ్యితో దీపం వెలిగించటం వల్ల శుభం కలుగుతుంది అని, అలాగే దీపంలో ఎర్రటి వత్తులు ఉంచి దీపం వెలిగిస్తే ఐశ్వర్యం లభిస్తుందని పండితులు చెప్తూ ఉన్నారు. ఇలా దీపారాధన చేసి ధూపం చూపించి హారతి ఇవ్వాలి. పూజ పూర్తయిపోయిన తర్వాత మీ సంకల్పం చెప్పుకోండి. మీకు ఉన్న కోరికలను చెప్పుకోండి. ఆ తర్వాత స్వామివారి పటం ముందు పెట్టిన మందార ఆకును ప్లేట్తో సహా బయటకు తీసుకుని వచ్చి మీకు దగ్గరలో ఉన్న గోశాల వద్దకు వెళ్ళి ఆవుకు వీటిని తినిపించండి. మీ ఇంటి దగ్గరే ఆవు వస్తే దానికి వీటిని తినిపించండి. ఆవుకు బెల్లం మరియు నానబెట్టిన కందులు తినిపించడం వల్ల మీ కోరికలు అతి త్వరలో నెరవేరుతాయి. ఆస్తులను వృద్ధి చేసుకోవడానికి మంచి మంచి అవకాశాలు వస్తాయి. చైత్ర పౌర్ణమి మరియు హనుమాన్ జయంతి రోజు మందార ఆకును, బెల్లం మరియు కందులను ఆవుకు తినిపించడం వల్ల మీ సొంత ఇంటి కల నెరవేరుతుంది. భూములు కొనే అవకాశాలు పెరుగుతాయి. తరతరాలకు తరగని ఆస్తిని సంపాదించుకోగలుగుతారు. ఈ రోజున హనుమంతుణ్ణి నియమనిష్టలతో పూజించి ఆవుకు వీటిని తినిపించి మీ సంకల్పం చెప్పుకుంటే చాలు. మీకున్న ఎంత పెద్ద కోరికైనా సంవత్సరం తిరిగేసరికి నెరవేరుతుంది. మరి ప్రతి ఒక్కరూ కూడా హనుమాన్ జయంతి మరియు చైత్ర పౌర్ణమి కలిసి వచ్చిన ఈ శక్తివంతమైన రోజు మందారంతో ఈ పరిహారాన్ని చేసి ఇల్లు భూములను సొంతం చేసుకొని ధనవంతులుగా మారిపోండి. ఇక చివరిగా హనుమనామానికి ఉన్న శక్తి గురించి చెప్పే యవనాశ్వుని కథను విందాం. పూర్వం కాంబోజ నగరంలో యవనాశ్వరుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. జటాజుటధారి, శివపూజ ధరంధరుడు. ఉపవాసం చేస్తున్నానని జనాన్ని నమ్మించి శక్తి క్షేత్రానికి వెళ్ళి చాలా కాలం అక్కడ ఉన్నాడు. అక్కడ శక్తి దేవతను ఆరాధిస్తూ పంచగవ్యాలను నివేదనగా పెడుతూ తాను తినకుండా ఇతరులకు ఇవ్వకుండా దగ్గరలో ఉన్న నీరు లేని బావిలో పడవేసేవాడు. అతను పళ్ళు, పాలు, పెరుగు తింటూ చాలా కాలం గడిపాడు. దేవుడికి పెట్టిన వస్తువులు దివ్యమైనవి అవుతాయి. వాటిని తాను తినకుండా ఇతరులకు ఇవ్వకుండా ఇలా నూతిలో పారవేయటం వల్ల అతనికి మూర్ఛ రోగం వచ్చింది. అతడికి ఆ జబ్బు వచ్చి చాలా బాధపడుతూ ఉన్నాడు. కొన్ని రోజులకు విశ్వామిత్ర మహర్షి అక్కడికి వస్తే తన బాధ వెళ్ళబోసుకున్నాడు. ఆయన దయతలచి సువర్చలాదేవి దివ్య మంత్రాన్ని ఉపదేశించి ఆంజనేయుని సప్త విసంతి నామాలను చదువుతూ ఉండమని చెప్తాడు. విశ్వామిత్రుడు ఉపదేశించిన సువర్చల మంత్రాన్ని జపిస్తూ హనుమనామాలను పారాయణ చేస్తూ కొంతకాలం గడిపాడు. వాటి మహిమతో అతని మూర్ఛ వ్యాధి కనిపించకుండా పోయి మళ్ళీ మంచి ఆరోగ్యవంతుడయ్యాడు. యవనాశ్వరుడు చాలా కాలం ఆరోగ్యంగా జీవించి హనుమంతుని నిత్యం పూజిస్తూ భార్యాపిల్లలతో సుఖాలు అనుభవిస్తూ చివరికి విష్ణు సాయుధ్యాన్ని పొందాడు. కనుక హనుమనామానికి అంత శక్తి మహత్యము ఉన్నాయి. అందరూ కలిసి హనుమనామ సంకీర్తనం చేస్తే ఎక్కువ ఫలితం వస్తుంది. అయితే చిత్తశుద్ధితో చేయాలి. హనుమ సంతోషించి సమస్త వ్యాధుల నుండి మనలను రక్షిస్తాడు, సాయుధ్యాన్ని కలిగిస్తాడు అని ఈ కథ సారాంశము. హనుమంతుడు బలానికి ప్రతీక. అంతేకాదు పిల్లలకు, యువకులకు హనుమంతుడు ఒక ఆదర్శ దైవంగా చెప్పుకోవచ్చు. ఎన్నో గొప్ప గుణాలను కలిగి ఉన్న హనుమంతుని అనుగ్రహం మీ పిల్లలపై ఉండాలి అంటే హనుమాన్ జయంతి రోజున మీ పిల్లల చేత ఇప్పుడు మనం చెప్పుకోబోయే విధంగా చేయించండి. ఆంజనేయుని అంత గొప్ప భక్తి శ్రద్ధలను, జ్ఞానాన్ని, వినయాన్ని, గౌరవాన్ని పొందుకుంటారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ పరిహారం కొడుకులు ఉన్న ప్రతి తల్లి చేస్తే మీ కొడుకులు హనుమంతుని అంత శక్తిశాలులుగా ఉంటారు. అంతేకాదు హనుమంతుడు వారణసైన సైన్యానికి నాయకత్వాన్ని వహించేవాడు. కాబట్టి హనుమాన్ జయంతి రోజు మీ కొడుకుల చేత ఇలా చేయిస్తే మీ పిల్లలు కూడా నాయకత్వాన్ని వహిస్తారు. మీ కొడుకులు భవిష్యత్తులో ఎక్కడ పనిచేసినా అందులో ఒక మంచి లీడర్గా పేరు పొందుతారు. మరి ఈ హనుమాన్ జయంతికి కొడుకులు ఉన్న ప్రతి తల్లులు ఏమి చేయాలి అంటే ఒక తమలపాకు కట్టను తెచ్చుకొని వాటిల్లో మంచిగా ఉన్న కొన్ని ఆకులను తీసుకోవాలి. ఒక 10-15 ఆకులు అయినా సరే పర్వాలేదు. మంచి ఆకులను తీసుకొని వాటిని శుభ్రంగా కడిగి వాటిపై సింధూరంతో మీ ఉంగరం వేలితో శ్రీరామ అని రాసి
ఆ ఆకులను పసుపు దారంతో దండలాగా గుచ్చాలి. ఒక తెల్ల దారం తీసుకొని దానికి పసుపు రాసి శ్రీరామ అని రాసిన ఆకులను దండలాగా గుచ్చాలి. ఈ విధంగా ప్రతి తల్లి హనుమాన్ జయంతి రోజున చేయాలి. ఈ విధంగా కొడుకుల చేత చేయించిన శుభ ఫలితాలే కలుగుతాయి. ఒకవేళ మీ పిల్లలు చిన్న పిల్లలైతే వారి పేరు చెప్పి మీరే స్వయంగా ఈ దండను తయారు చేసుకోండి. మీ పిల్లలు పూజా విధానాలు పాటించదగిన వయసును కలిగి ఉంటే స్వయంగా మీ పిల్లల చేతనే ఈ దండను తయారు చేయించి హనుమంతుని గుడికి వెళ్ళి హనుమాన్ విగ్రహానికి ఈ మాలను సమర్పించండి. ఈ విధంగా మీ కొడుకుల చేత చేయిస్తే వారిపై హనుమంతుని అనుగ్రహం కలిగి వారు చేసే ప్రతి పనిలోనూ కూడా విజయం సాధిస్తారు. మగ పిల్లలు లేదా మగపిల్లలు ఉన్న ప్రతి ఒక్కరూ కూడా మర్చిపోకుండా స్వామివారికి తమలపాకుల దండను సమర్పించి మీకు ఉన్న ఆశలను నెరవేర్చుకోండి. స్వామివారి అనుగ్రహం పొంది ధైర్య సాహసాలతో ప్రతి పనిలోనూ విజయాలను పొందండి. మరి తెలుసుకున్నారు కదా, హనుమాన్ జయంతి రోజు ఈ విధి విధానాలు పాటించి స్వామివారిని పూజించి అష్టైశ్వర్యాలను సుఖభోగాలను అనుభవించండి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.